చిల్లర కోట్లు. మా హయాంలో 1000 కోట్లు అయ్యేది, ఈయన 10 లక్షలకు పెంచి నేను వడ్డీ లేని రుణాలు ఇస్తాను, 3 లక్షలే జగన్ చెప్పింది అని అన్నాడు. అంటే 1000 కాస్త 3000 కోట్లు, 3500 కోట్లు ఇంటూ 3 ఏళ్ళు అంటే 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు స్వామి? అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తూ ఉన్నారు. పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయినాయి. ఏకంగా 10,000 కోట్లు రుణాలు తగ్గాయి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు. మొన్న లాస్ట్ బడ్జెట్ ప్రజెంటేషన్లో నేను ప్రజెంటేషన్లో చూపించిన 40,000 కోట్ల నుంచి ఏకంగా 30,000 కోట్లకు తగ్గిన పరిస్థితులు. నబార్డ్ నివేదిక చూపించిన, నా మెమరీ కరెక్ట్గా ఉంటే ఐ థింక్ దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్, మేబీ నాట్ ది ఎగ్జాక్ట్ నెంబర్స్, బట్ కొంచెం అటు ఇటుగా. నా దగ్గర డాక్యుమెంట్ ఈరోజు లేదు. నబార్డ్ డాక్యుమెంట్ ఉందా? లాస్ట్ టైం మనం ప్రజెంట్ చేసిన నబార్డ్ డాక్యుమెంట్ ఉంటే ఇది కూడా చూపించాను సార్. లాస్ట్ బడ్జెట్లో ఐ మీన్ ఇంతకుముందు ప్రెస్ మీట్లో చూపించినాను. మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. పైగా వీళ్ళు ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 పూర్తిగా ఎగరగొట్టేసినారు. ఒకవైపున 0 వడ్డీకి కూడా దిక్కులేదు, మరోవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. మా ప్రభుత్వంలో హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. మరోవైపున ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7లో మోసంగా తేలాయి. ఇవేవీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున అక్క చెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ మాట్లాడుతూ ఉన్నాడు. పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ మాట్లాడుతున్నాడు. తానిచ్చిన హామీలు అమలు చేయకుండా ఒకవైపు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి చివరికి 0 వడ్డీకి కూడా వీళ్ళకు గతి లేకుండా చేసి వెన్నుపోటు పొడిచి మరోవైపున వారిని మభ్యపెడుతూ పారిశ్రామికవేత్తలను చేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు కోతలు కోస్తూ ఉన్నారు. మహిళా సాధికారత కోసం అప్పట్లో మేము అమూల్ను తీసుకొచ్చినాం, హిందుస్థాన్ లేవర్ను తీసుకొచ్చినాం, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ని తీసుకొచ్చినాం, ఐటీసీని తీసుకొచ్చినాం, రిలయన్స్ని తీసుకొచ్చినాం. ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకురావడమే కాకుండా బ్యాంక్ లింకేజెస్ కూడా టైఅప్ చేసి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను లక్షాధికారిని చేయాలి అని మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహన మిత్ర, 0 వడ్డీలు ఇవన్నీ మేము అమలు చేసి అక్క చెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం చేస్తే ఇవన్నీ రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు చివరికి, ఇది నాబార్డ్ నివేదిక, ఒకసారి మీరే గమనించండి, చూస్తే 2024-25 సంవత్సరంలో ఏకంగా 41,623 కోట్లు అచీవ్మెంట్ కింద